హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో ఈ రోజు వచ్చేసి మనం ఎక్కడ తెలుసా, లవ్ వైజాగ్. సో ఐ లవ్ వైజాగ్ ఎందుకంటే వైజాగ్ పీపుల్ సో స్వీట్ అండ్ సో లవ్. వాళ్ళంటే చాలా బాగా చూస్తున్నారు, మంచి ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎవరిని కదిలించినా చాలా హ్యాపీ అనిపించింది. ఐ లవ్ వైజాగ్. ఐ లవ్ వైజాగ్ అంటే ఏం తెలుసా, ఐ అంటే నేను, లవ్ అంటే వైజాగ్. ఓకేనా, అర్థమవుతుందా? వైజాగ్ ను ప్రేమిస్తున్నా. వైజాగ్ పీపుల్ చాలా మంచి పీపుల్ ఉన్నారు. సో మచ్ కైండ్నెస్ అండ్ సో మచ్ లవ్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో మన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ ఏం చెప్పింది గుర్తుందా మిర్చి సినిమాలో? యాహూ యాహూ గోలో యాహూ యాహూ. సో కమ్మన్ ఎవ్రీవన్ యాహూ యాహూ. సో ఇట్లా మనం డ్యాన్స్ కూడా వేసుకోవచ్చు బీచ్లో. సో నేను ఏంటంటే వేరే డ్రెస్ లేదు కాబట్టి స్విమ్మింగ్ చేయట్లేదు, దానికి వెళ్ళట్లేదు. బట్ వేరే డ్రెస్ ఉంటే మాత్రం నేను మంచిగా స్విమ్మింగ్ చేసేవాడిని. చాలా హ్యాపీగా ఉండేది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే అసలు నీళ్ళు చూస్తుంటేనే వెళ్ళాలనిపిస్తుంది, బట్ వెళ్ళలేని పరిస్థితి, ఏం చేద్దాం. సో మీరు కూడా వచ్చినప్పుడు ఇంకో ఎక్స్ట్రా డ్రెస్ అనేది తెచ్చుకోండి, స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. పెద్ద కనిపిస్తుందా బీచ్? చూడండి, మనం ఇప్పుడు వాటర్లోకి వెళ్దాం, ఆడుకుందాం కాసేపు. ఎంత సాల్ట్ అయిపోతుంది, చూపిస్తాను మీకు నేను. ఇదంతా బీచ్, వాటర్ వస్తున్నాయి, అలలు. కనిపిస్తుందా? సో ఇది మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది, ఎందుకో లేదు. రీసెంట్గా ఏంటంటే టర్టిల్స్ ఉంటాయి కదా, అవన్నీ సముద్రం ఒడ్డుకు వస్తున్నాయి. చాలా వరకు అవి సముద్ర జీవులు అనేది బయటకు వస్తున్నాయి. ఆ సముద్రంలో ఒకటి ఉంది డైనోసార్ లాంటిది, సో అది బయటకు వస్తుందని చెప్పని, అవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, ఎవరికి తెలియదు. సో ఏంటంటే చాలా వరకు సముద్రంలో అల్లా కల్లోలంగా ఉంది. బట్ ఏంటంటే నేను మీకోసం పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా మంచి వీడియో చేస్తున్నా. ఇట్లా రండి, ఇది వైజాగ్ బీచ్, మనకు చాలా దగ్గరలో ఉంది ఏపీ అండ్ తెలంగాణ పీపుల్కి. సో ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మన లాంగ్వేజ్ కాబట్టి ఈజీ అయిపోతుంది. వేరే స్టేట్కి వెళ్ళారు అనుకో, వేరే లాంగ్వేజ్ అంటే కష్టమవుతుంది. సో మన తెలుగు కాబట్టి తెలుగు అందరికీ ఈజీగా ఉంటుంది, మాట్లాడడానికైనా చేయడానికైనా. మంచిగా విజిట్ చేయండి, మంచిగా ఉంటుంది. ఏదైనా మనం మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే కొంచెం బెటరే కదా. బీచ్ చూస్తుంటే నాకు ఇప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఈ సముద్రం లోతెంత.